ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో కెప్టెన్ గా కొనసాగుతుంది తనుజ. అయితే ప్రతి వారం కూడా ఎవరైతే కెప్టెన్ అవుతారో వాళ్ళకి బిగ్ బాస్ ఒక వారం డైరెక్ట్ గా ఒకరిని సేవ్ చేయమంటాం, ఇంకొక వారం వాళ్ళ నామినేషన్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేయమంటాం. సో ఇది జరుగుతున్న ప్రాసెస్. ప్రస్తుతం ఇప్పుడు కెప్టెన్సీగా కొనసాగుతున్న తనుజ వంతు వచ్చిందనే చెప్పాలి. అయితే 11వ వారం నామినేషన్స్ లో తనుజ తప్ప భరణి, ఇమాన్యుయల్, దివ్య, సంజన, కళ్యాణ్, డెమన్ పవన్, రీతు వీళ్ళందరూ కూడా నామినేషన్ లోకి వచ్చేసారు. సో ఫైనల్ గా కట్ చేస్తే మొత్తానికి బిగ్ బాస్ తనుజాకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. తనుజ, మీ దగ్గరున్న కెప్టెన్సీ ఇమ్యూనిటీ పవర్ తో మీరు ఎవరిని నామినేషన్ నుండి సేవ్ చెయ్యాలనుకుంటున్నారో చెప్పండి అంటే తనుజ వెంటనే ఆలోచించి, బిగ్ బాస్ నేనైతే గనక రీతుని నామినేషన్ నుండి సేవ్ చెయ్యాలనుకుంటున్నాను. దానికి కారణం ఏంటి అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితోని పోల్చుకుంటే రీతు గేమ్స్ పరంగా బాగానే ఆడింది బిగ్ బాస్. అలాగే ఏదైతే లాస్ట్ వీక్ కమాండర్ టాస్క్ లో క్వీన్ గా నటించిందో అది నెక్స్ట్ లెవెల్ చేసింది. సో రీతునైతే నేను నా పవర్ ఇచ్చి తనని నామినేషన్ లో నుండి సేవ్ చెయ్యాలనుకుంటున్నానంటూ చెప్పడంతో రీతుని ఎలాగో డెమన్ పవన్ చేశాడు కాబట్టి ఆ బాధను భరించలేక ఇటుపక్కన తన ఫ్రెండ్ తనుజ తను సేవ్ చేయడం, నిజంగా రీతు ఏడ్చిన ఏడుపు చూస్తే ఈ రోజు మన కళ్ళల్లో నీళ్లు గిర్రమని తిరగడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ తనుజ అంటూ రీతు తనుజాని పట్టుకొని ఏడ్చేసింది. సో ఫైనల్ గా తనుజ తన ఇమ్యూనిటీ పవర్ తో రీతుని సేవ్ చేయడం కరెక్టేనా, కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరిని సేవ్ చేస్తుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారో జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.